మొన్నటిదాకా కిషన్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి ఎంత పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడో మీ అందరికీ తెలుసు. కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీతో కొలాబరేట్ అయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్నాడు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకుంటున్నాడు, శాంక్షన్ అయిపోయి ఉన్నటువంటి లోన్ కూడా రానివ్వటం లేదు. ఇది రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీద చేసిన ప్రధానమైన విమర్శ. నిజానికి విమర్శను తిప్పికొట్టడంలో బీజేపీ కొంత ఫెయిల్ కూడా అయింది. రేవంత్ రెడ్డి చాలా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కిషన్ రెడ్డి భుజాన తుపాక పెట్టి బీఆర్ఎస్ని కూడా బెలిచే ప్రయత్నం చేశాడు. ఒకవైపు బీజేపీని, ఇంకోవైపు బీఆర్ఎస్ని ఇద్దరిని ముడిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు. సరే, మొత్తానికి కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మళ్ళీ ఒకటైనట్టున్నారు. నిన్న ఢిల్లీలో వీళ్ళిద్దరూ కలిసి, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రుల్ని వీళ్ళిద్దరూ కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఇతర శాఖల కేంద్ర మంత్రుల్ని కలిశారు. అశ్విని వైష్ణవ్ని కలిశారు, పీయూష్ గోయల్ని కలిశారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులు కావచ్చు, ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం కావచ్చు, మెట్రోకి సంబంధించిన లోన్ కావచ్చు, ఇతర పెండింగ్ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి మీద కేంద్ర మంత్రులతోటి సమాలోచన జరిపారు రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి స్వయంగా తీసుకెళ్లి కల్పించాడు. అతను కూడా ఒక కేంద్ర మంత్రి కావటం వల్ల ఇతర కేంద్ర మంత్రుల్ని స్వయంగా తీసుకెళ్లి కల్పించాడు. సో ఈ ఐక్యత అవసరం. ఎన్నికల టైంలో రాజకీయాలే, కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటా విషయంలో, ఇలాంటి విషయంలో కలిసి సాధించుకోవాలి. నేను బీజేపీ కదా, నువ్వు కాంగ్రెస్ కదా, నువ్వు బీఆర్ఎస్ కదా, ఇది ఉండకూడదు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో, నిధుల విషయంలో, వాటా విషయంలో రాజకీయాలకు తావు లేకుండా అందరూ కలిసి పనిచేస్తేనే మనకి కొంత వస్తాయి. సహజంగా నార్త్ ఇండియా మీద కేంద్రానికి కొంత ప్రేమ ఉంటుంది అనేటువంటిది అందరిలో ఉండే సహజమైన అభిప్రాయం. ఆ అభిప్రాయం సన్నగిల్లాలి అంటే, ఆ అభిప్రాయం పోవాలి అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా, నిధులు, ప్రాజెక్టులు ఇవన్నీ కూడా టైం టు టైం కలిసి కట్టుగా పార్టీలన్నీ సాధించుకోవాలి. దీంట్లో రాజకీయాలకి తావు ఉండకూడదు. ఈ విషయంలో తమిళనాడు రాజకీయాలు చాలా గొప్పగా ఉంటాయి. రాష్ట్రానికి కావాల్సిన విషయాల్లో మాత్రం అక్కడ ఎన్ని మనస్పర్ధలు ఉన్నా సరే పార్టీలన్నీ కలిసిపోతాయి. ఇక్కడ కూడా ఆ కల్చర్ ఉండాలి. నేను చూడండి, రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కలిసి వెళ్తుంటే సహజంగా అవతల వాళ్ళ మీద ఒత్తిడి వస్తుంది కదా. సో అది అవసరం. మళ్ళీ ఎన్నికల టైంలో రాజకీయాలు తెలుసుకోవచ్చు. ఎన్నికల టైం వరకే రాజకీయాలు ఉండాలి. ప్రతి దానికి రాజకీయాలు ఉండకూడదు. చూడాలి వీళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రయత్నం మరి ఏ మేరకు వర్కౌట్ అయింది అనేటువంటిది. మళ్ళా ఢిల్లీలో కలిసి వచ్చి మళ్ళీ హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటారా తెలియదు. చూడాలి. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.